హాయ్ వెల్కమ్ టు డే 7 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం రౌట్ 53 అంటే ఏందో చూద్దాం. సో ఈ 53 అంటే DNS యొక్క పోర్ట్ నంబర్. ఈ DNS అంటే డొమైన్ నేమింగ్ సర్వీస్. అంటే మనం ఒక వెబ్సైట్ని బ్రౌజ్ చేయడానికి మనం సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా ఒక నేమింగ్ని కాన్ఫిగర్ చేయడాన్ని DNS సర్వీస్ అంటారు. అంటే ఈ ప్రతి DNSకి ఒక IP అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకుంటే ఫేస్బుక్ ఒక IP అడ్రస్ ఉంటుంది. సో మనం ఈ IP అడ్రస్ పెట్టి ఫేస్బుక్ని సెర్చ్ చేయాలంటే మనకు IP అడ్రస్ గుర్తుండదు. పైగా ఈ IP అడ్రస్ ని ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా ఈ ఫేస్బుక్ వాళ్ళకి అదంతా సెక్యూర్ కూడా కాదు. ఈ ఫేస్బుక్ వాళ్ళు ఏం చేస్తారంటే facebook.com అని ఒక DNS సర్వీస్ ని కాన్ఫిగర్ చేసుకుంటారు. సో మనం ఈ ఫేస్బుక్ ని యూజ్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క IP అడ్రస్ తో సెర్చ్ చేయకుండా జస్ట్ facebook.com అని టైప్ చేస్తే ఫేస్బుక్ అనేది మనకి వస్తుంది. సో ఇలా IP అడ్రస్ కాకుండా ఒక నేమ్ తో మన వెబ్సైట్ ని సెర్చ్ చేయడం కోసం ఈ DNS ని యూజ్ చేస్తారు. సో ఈ DNS యొక్క పోర్ట్ నెంబరే ఈ 53. అలాగే ఈ రౌట్స్ అంటే ఈ ఫేస్బుక్ ని మనం సెర్చ్ చేసినప్పుడు ఈ ఫేస్బుక్ యొక్క IP అడ్రస్ అనేది సర్వర్లకి హిట్ అవుతుంది. సో ఈ సర్వర్లు హిట్ అయిన తర్వాత సో మనం ఏమైతే కావాలనుకున్నామో అది ఈ ఫేస్బుక్ నుంచి మనకి చూపిస్తుంది. సో ఈ మధ్యలో జరిగే ట్రాఫిక్ అంతటిని ఈ రౌట్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. సో అందుకే దీన్ని ఈ రౌట్ 53 అని చెప్పి తీసుకున్నారు. ఈ రౌట్ 53ని AWS ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గో టు AWS రౌట్ 53. ఈ రౌట్ 53 డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక వెబ్సైట్ కి మనం డొమైన్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సో మనం రిజిస్టర్ డొమైన్ అని క్లిక్ చేసి సో మనకి ఏ డొమైన్ అయితే కావాలో ఆ డొమైన్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్టర్ డొమైన్. సో మనకి ఏ నేమ్ తో అయితే కావాలో ఆ నేమ్ తో మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ గురు. సో ఈ నేమ్ తో నాకు ఒక డొమైన్ కావాలనుకున్నాం అనుకో, సెర్చ్ చేస్తే సో ఈ నేమ్ తో అవైలబుల్ ఉన్న డొమైన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సి budgetguru.com. సో ఈ డొమైన్ మనం తీసుకొని మన వెబ్సైట్ ని మనం సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ముందు డొమైన్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఈ డొమైన్ ని మనం వెబ్సైట్ కి రౌట్ 53 యూజ్ చేసి కాన్ఫిగర్ చేసుకుంటాం. సో AWS లో డొమైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం పే చేయాలి. ఇక్కడ పర్ ఇయర్ కి ఈ డొమైన్ కి $13 పడుతుంది. సో ఇది కాకుండా మనం ఫ్రీగా ఒక డొమైన్ లింక్ అయితే క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. సో గో టు అప్రైట్ DNS, సెలెక్ట్ ఫస్ట్ వన్. సో ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వండి. ఫస్ట్ ఇక్కడ మీకు సైన్ అప్ పేజ్ అడుగుతుంది. సైన్ అప్ ఫర్ ఫ్రీ ఉంది కదా, సైన్ అప్ చేయండి. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సైన్ అప్ అయితే అవ్వండి. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను. సో ఇలా సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో గో టు సబ్ డొమైన్స్, యాడ్ ఏ సబ్ డొమైన్ పేరు ఇవ్వండి. నేను ఈ నేమ్తో డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ పబ్లిక్ డొమైన్స్. సో ఇక్కడ డెస్టినేషన్ IP అడ్రస్ అనేది సో మనం ఏ IP అడ్రస్కి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ IP అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక EC2 సర్వర్ని లాంచ్ చేసి అందులో అపాచీని అయితే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి సో నా గిట్లో ఉన్న ఈ యొక్క వెబ్సైట్ని నేను ఆ సర్వర్కి అటాచ్ చేస్తాను. సో అటాచ్ చేసిన తర్వాత దాని యొక్క IP అడ్రస్ అనేది ఇక్కడ కాపీ చేస్తున్నాను. గో టు EC2 అండ్ ఇన్స్టాన్సెస్. ఫస్ట్ ఒక ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేయండి. సో ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన తర్వాత సో కనెక్ట్. సో ఇన్స్టాన్స్ ఎలా లాంచ్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అలా ఒక ఇన్స్టాన్స్ లాంచ్ చేయండి. సో ఈ లాంచ్ చేసిన ఇన్స్టాన్స్లో ఒక అపాచీ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో గో టు కీ పేర్స్, గిట్ బ్యాష్ హియర్. సో EC2లోకి లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ అప్డేట్ ద మిషన్, sudo su hyphen and then apt update. సో మిషన్ అప్డేట్ అయిన తర్వాత సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో apt ఇన్స్టాల్ apache 2 -y. సో ఈ కమాండ్ యూజ్ చేసి అపాచీ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. ప్లస్ ఎంటర్. సో సర్వర్ ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు సర్వర్ రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేయాలి. సిస్టమ్ CTL స్టేటస్ అపాచీ 2. ఈ కమాండ్ యూజ్ చేస్తే
అపాచీ సర్వర్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో సర్వర్ రన్నింగ్లో ఉంది. ఒక వెబ్సైట్ని అయితే నేను గిట్లో నా గిట్ అకౌంట్లో అప్లోడ్ చేశాను. సో ఇది పబ్లిక్లో పెట్టాను. సో ఇక్కడ నుంచి మనం కోడ్ని కాపీ చేసుకొని ఈ అపాచీ సర్వర్కి అటాచ్ చేస్తున్నాము. సో ఫస్ట్ గో టు అపాచీ లొకేషన్ cd/var/www/html అపాచీ ఇన్స్టాల్ అయిన లొకేషన్. సో ఇందులో మన గిట్ అకౌంట్ నుంచి ఒక వెబ్ సర్వర్ అయితే దీనికి అటాచ్ చేస్తున్నాం. గిట్ క్లోన్. సో గిట్ అకౌంట్కి వెళ్ళి సో ఈ వెబ్సైట్ని మనం EC2కి అటాచ్ చేయాలనుకుంటున్నాం. సో కోడ్ కాపీ ఇన్సెట్ అండ్ ప్రెస్ ఎంటర్. ఈ గిట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కాపీ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై చేయొచ్చు. ls. సో ఈ డెమోటెక్ అనే దాంట్లో మన ఫైల్స్ అయితే ఉన్నాయి. సో cd కాపీ సో ఈ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసి HTML ఫోల్డర్లోకి అయితే మనం పంపించాలి. సో cp.ir/var/www/html. సో ఇందులోకి అయితే మనం కాపీ చేస్తున్నాం. సో cd ప్రీవియస్ ఫోల్డర్లోకి వెళ్ళడానికి కోసం టైప్ ls. సో ఫైల్స్ని అయితే కాపీ చేసాము. సో కాపీ చేసిన తర్వాత దీన్ని అయితే డిలీట్ చేయాలి. సో rm-rd డెమోటెక్. సో ఫోల్డర్ డిలీట్ అయిపోయింది. సో సర్వర్ని అయితే మనం దీనికి అటాచ్ చేసాము. దెన్ గో టు EC2, టేక్ పబ్లిక్ IP. సో గో టు EC2, టేక్ పబ్లిక్ IP అండ్ వెబ్సైట్లో అయితే ఎంటర్ చేయాలి. మనం లాంచ్ చేసిన EC2కి వెబ్సైట్ అయితే అటాచ్ చేసాము. సో గో టు AWS EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత సో కాపీ పబ్లిక్ IP అడ్రస్. సో గో టు ఫ్రీ డొమైన్ సైట్ అండ్ పేస్ట్ హియర్ LAAH. సో క్యాప్చర్ ఎంటర్ చేయండి. సో డొమైన్ నేమ్ budgetguru842 సేవ్. సో డొమైన్ నేమ్ అయితే సేవ్ అయిపోయింది. సో budgetguru842.us.2 అనేది మన డొమైన్ DNS అనమాట. గో టు DNS Route 53. సో నెక్స్ట్ హోస్టెడ్ జోన్స్. సో క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్. సో డొమైన్ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో డొమైన్ నేమ్ అనేది budgetguru842. సో ఇది మన డొమైన్ నేము budgetguru842.us2. నెక్స్ట్ పబ్లిక్ హోస్టెడ్ జోన్. చెక్ పబ్లిక్ హోస్టెడ్ జోన్. సో ఇన్ కేస్ ప్రైవేట్ హోస్టెడ్ జోన్ సెలెక్ట్ చేస్తే సేమ్ VPCతో కనెక్ట్ అయిన యూజర్స్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలరు. సో పబ్లిక్ హోస్టెడ్ జోన్ అంటే వరల్డ్ వైడ్ గా ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయగలరు. సో క్రియేట్ హోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్ క్రియేట్ అయింది. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా 2 రికార్డ్స్ అయితే క్రియేట్ అయినాయి. సో మనం ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ రికార్డ్. సో సబ్ డొమైన్ నేమ్ వచ్చేసరికి www. సో IP అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ పబ్లిక్ IP మన EC2 యొక్క పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వాలి. సో గో టు EC2, టేక్ పబ్లిక్ IP అడ్రస్, కాపీ. సో ఎంటర్. సింపుల్ రౌటింగ్, సెలెక్ట్ సింపుల్ రౌటింగ్ అండ్ క్రియేట్ రికార్డ్. సో రికార్డ్ అయితే క్రియేట్ చేసాం. So next, copy this
and enter here. Press enter. See, Git లో ఉన్న ఒక వెబ్సైట్ని అయితే నేను EC2కి అటాచ్ చేశాను. సో అటాచ్ చేసిన దానికి ఒక ఫ్రీ డిఎన్ఎస్ని అయితే క్రియేట్ చేశాను. సో ఈ డిఎన్ఎస్ని నేను AWS లో రౌటింగ్ కి కాన్ఫిగర్ చేశాను. సో కాన్ఫిగర్ చేసిన తర్వాత సో నేను ఏ నేమ్తో అయితే కాన్ఫిగర్ చేశానో ఆ నేమ్తో నేను సెర్చ్ చేసినప్పుడు నాకు వెబ్సైట్ అయితే లాంచ్ అయింది. సో నేను ఏ వెబ్సైట్ని అయితే EC2 కనెక్ట్ చేశానో ఆ వెబ్సైట్ అనేది నాకు లాంచ్ అయింది. సో ఇలా మనం Route 53ని కాన్ఫిగర్ చేసి సో మనకు నచ్చిన ఒక నేమ్తో డిఎన్ఎస్ని క్రియేట్ చేసుకొని మనం అయితే హోస్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇందులో వెబ్సైట్ యూజ్ చేశాను కదా, సో ఆ గిట్ URL అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.